రైట్ పవన్. సో ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడ్డాయని చెప్పాలి. సో నెట్వర్క్ ఆసుపత్రులు అయితే చెప్పేసాయి ఇప్పటి వరకు 1300 కోట్లు బకాయిలు చెల్లించాలి. సో ఇవి చెల్లిస్తే గనక ఆరోగ్యశ్రీ సేవలను కంటిన్యూ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కూడా చేరాయి. సో మాకు కూడా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, సో బకాయిలు చెల్లించండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతోంది. సో ఎక్కడికక్కడ మొత్తం కూడా అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మొత్తం కూడా కంప్లీట్ గా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. రైట్, మీరు అంటున్నట్టుగా అంటే ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించకుండా, అంటే ఎన్నికలు అయిపోయాయి, ఆ ఓట్లు వేసినవన్నీ కూడా బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నాయి, సో ఏమొస్తుందో తెలియదు, ఇంకా ఎన్నికలు అయిపోయాయి, ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా వైసీపీకి, అధికార పార్టీకి. సో ఈ నేపథ్యంలో ఉన్న డబ్బు అంతా కూడా అనుయాయులకు, కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ ఈ విధంగా ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించాల్సింది మాత్రం పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. కానీ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి యూనియన్, వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిరుపేద కుటుంబాలు ఉంటాయో ఆసుపత్రికి వస్తారో వాళ్ళకి అవసరాన్ని నిమిత్తం వాళ్ళకు బెడ్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే ఆపరేషన్ ఖర్చులు కావచ్చు, ఇవేవి తీసుకోకుండా దానికి సంబంధించి మెడికల్ ఏదైతే మందులు ఉంటాయో వాటికి మాత్రమే తీసుకొని ట్రీట్మెంట్ చేయాలని కూడా నిర్ణయించాయి. సో చూస్తే ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ స్పష్టం చేసింది. నిన్న విజయవాడలో సమావేశమైన అసోసియేషన్ ఈ మేరకు తీర్మానించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు తోడుగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సమ్మెలోకి దిగాయి. కరోనా చికిత్సల బిల్లులు నిలిపివేశారని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లుల నుండి 3 సంవత్సరాలుగా పేరుకుపోయాయని కాలేజీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక భారాలతో ఆసుపత్రులను నిర్వహించలేమని పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేమని ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినా రోగులు ఇబ్బందులు పడకూడదు అని అసోసియేషన్ భావించింది. పేద రోగులను దృష్టిలో పెట్టుకుని వారికి అసౌకర్యం కలగకుండా తమ ఆసుపత్రుల్లో చేరిన రోగుల దగ్గర నుంచి డాక్టర్ ఫీజు తీసుకోకూడదు అని నిర్ణయించారు. డాక్టర్ ఫీజుతో పాటు వార్డులో బెడ్ ఛార్జీలు, సర్జరీలు ఉచితంగా చేయాలి అని అసోసియేషన్ తీర్మానించింది. కేవలం శస్త్రచికిత్సకు అయ్యే మందులు, వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులు మాత్రమే రోగుల నుంచి తీసుకోవాలి అని నిర్ణయించింది. అలాగే ఎమర్జెన్సీ కేసుల్లో కూడా డాక్టర్ ఫీజులు, కన్సల్టేషన్ ఛార్జీలు, వార్డు ఛార్జీలు, ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు వసూలు చేయరాదు అని నిర్ణయించారు. మందులు, ఇతర సౌకర్యాలకు మాత్రమే రోగులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు అసోసియేషన్ లేఖ రాసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చామని సభ్యులు లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్ల నుంచి కాలేజీలకు బకాయిలున్నాయని, కరోనా సమయంలో చాలా మంది రోగులకు సేవలు చేశామని, ఇప్పటికీ ఆ బిల్లులు విడుదల చేయలేదని తెలిపారు. ఇక కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన ధరలతోనే ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేస్తున్నామని, వీటిని రివైజ్ చేయమని విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలకు విద్యార్థులు చెల్లించే ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయని, మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు లేఖలో వివరించారు. ఫ్యాకల్టీకి, వైద్యులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.